విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. రామాయణ మాత్యములో 3వ భాగానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీం రాం రామాయ నమః. మునికి ప్రార్థన చేయుసు సనత్కుమారుడిట్లనే ఆశ్చర్యమనిపించు రామాయణ కథ వినగా రామాయణ మాత్యమింకను వివరింపు సవివరముగా మహాత్మయనగా. ఆ బ్రహ్మసభ లోపల సనత్ కుమారుడు నారద మహర్షికి ప్రార్థన చేసి, మహాత్మ, నువ్వు చెప్పిన రామాయణం వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. విన్నంత మాత్రముననే ఆ శబ్దము, రామాన్న శబ్దం విన్నంత మాత్రమే పాపాలు తొలగిపోతాయని ఇట్లాంటిగా తెలియజేసినావు కదా. మరి ఆ రామాయణ మాత్యము ఇంకా కూడా మాకు సవివరంగా ఇట్లాంటిగా వివరించి తెలియజేయి మహాత్మాని ఆ బ్రహ్మసభ లోపల నారద మహర్షిని సనత్ కుమారుడు అడిగాడు. ఇంకను ఇతర మాసముల రామాయణ పఠన శ్రవణములు చేసిన ఫలితము తెలుపు మీ నోట విన్నను తృప్తి కలుగు నిజముగా మహాత్మా. మరి కార్తీక మాసము లోపల రామాయణం వింటే ఆ సౌదాసునికి ఏ విధంగా ముక్తి అయితే లభించిందో, రాక్షసత్వం పోయి, మరి ఇంకా ఏ ఏ మాసాలల్లో వింటే ఇట్లా పాప ఫలితాలన్నీ దూరం ఎట్లాంటివి అవుతాయో అవన్నీ సవిస్తారంగా మాకు తెలియ మహాత్మ అని ఆ సనత్ కుమారుడు బ్రహ్మసభ లోపల ఉన్నటువంటి నారద మహర్షిని అడిగిండు. మునివరేను నారదుండిట్లనే సనక సానందనులారా భక్తితో రామాయణ మహిమ వినగోరుట బహుధన్యాత్ములే మీరు ధరణియందు. ఆ దేవముని అయినటువంటి నారద మహర్షి సనత్ కుమార్ ఉన్నటువంటి సనత్ కుమార, ఈ రామాయణ మాత్యమును వినాలన్న కోరిక కలిగిందంటే మీరు చాలా ధన్యులే. దేవ ఋషితో అనిట్ల నిరసన కాదులు ఎవరెంత ప్రయత్నించినను వినభాగ్యము దుర్లభమని అనగను. ఆ నారద మహర్షితోటి సనత్ కుమారుడు అంటుడు, మహాత్మ, రామాయణం వినాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ అది దుర్లభం, అది దొరకనటువంటిది. వినేమునే వరునారదుండిట్లను చిత్రమైనది రామాయణము మది ఎట్లనినా అతి ప్రాచీనము సమస్త పాతకముల క్లేశముల రూపుమాపుననిట్లని. చాలా చిత్రం విచిత్రమైనటువంటిది ఈ రామాయణం. మరి దానిని విన్నట్లయితే ఎన్ని జన్మల పాతకాలు అవన్నీ కూడా పటాపంచలై దూరమైపోతాయి, కష్టాలు కూడా దూరమైపోతాయని తెలియజేస్తున్నాడు ఆ సనత్ కుమారులకు నారద మహర్షి. మునివరుండిట్లను సుమతియను మహారాజు సేలుగా చంద్రవంశంబున బుట్టే ధరణియందు. ఆ సనత్ కుమారునికి తెలియజేస్తున్నాడు, ఓ మహర్షి, సుమతి అనే మహారాజు ఉండే, అతను చంద్రవంశం లోపల పుట్టినటువంటి వాడు. వీరుడు ధీరుడు ధృతి తోడా సప్తద్వీపముల నేలు ధర్మ నిరతి సత్యసంధుడచట తులతూగు సకల సంపదల రామ కథలను విను నిరతము సేలుగాను. 7 దీపములను ఈ భూమండలమును ఏలేటటువంటి రాజు సుమతి అనేటువంటి వాడు.
దేవేంద్ర వైభోగములా ఇట్లాంటిగా తులతూగుతున్నాడు ఆ సుమతి. అతను ప్రతినిత్యము రామాయణం చదవడము వినడము ఇవి నిరతము ఎప్పుడు కూడా ఆ రామాయణం వినేటటువంటి వాడు. సుమతి సతి సత్యావతి మిగుల గుణవంతురాలు సుందరాంగి, సతిపతులిద్దరు మగ్నులై నియమనిష్టల భక్తితో రామాయణ పఠన శ్రవణములందు. ఆ సుమతి అనేటువంటి మహారాజు యొక్క భార్య పేరు సత్యావతి. ఆ సత్యావతి సుమతి వీళ్ళిద్దరు భార్యాభర్తలు నిరంతరము రామనామ స్మరణ లోపలనే ఉండేటటువంటి వాళ్ళు, చదవడం వినడం. జనపతి సుమతి తన రాజ్యమందు త్రవ్వించి నిర్మించే తాటకములు ధ్యానవనములు, దాన ధర్మములు నిత్యన్నదానములు రామసేవా తత్పరుడై సతతము జల్పు ధరణియందు. ఆ సుమతి అనేటువంటి రాజు తన రాజ్యం లోపల ఇట్లాంటిగా బావులను ద్రవించిండు, చెరువులను నిర్మించిండు, ఉద్యానవనములను నిర్మించిండు, ప్రతినిత్యం అన్నదానములను చేయించిండు. ప్రతినిత్యము కూడా ఆ రాముని యొక్క స్మరణ లోపలనే ఉండేటటువంటి వాడు. భూపతి కీర్తిముల్లోకముల ప్రసురించే, భూపతి కీర్తిముల్లోకముల ప్రసురించే విని నిర్జరులు మెచ్చు సతిపతులిద్దరిని, కనబచ్చే విని కీర్తి విభాండక మహర్షి శిష్యగణముతో నచటికి రాగా. ఈ సుమతి యొక్క కీర్తి ప్రతిష్టలు దేవతలు కూడా ఇట్లాంటిగా ఇంతటి పుణ్యాత్ముడా ఇంతటి భక్తుడా అని వాళ్ళు కూడా నిరంతరం అతని పేరును తీస్తున్నారు. ఈ కీర్తి ప్రతిష్టలు విన్నటువంటి విభాండక మహర్షి ఈ సుమతి అనే రాజును చూడటానికి ఇట్లాంటిగా వచ్చిండు. కనుగొని మునిరా కను ఎదురేగి, కనుగొని మునిరా కను ఎదురేగి సతిపతులిద్దరు పరమ సంతోషమునా కరములు ముకులించి బహుభక్తితో వేగా తెచ్చిరిలోనికి గురు శిష్యుల సేలుగాను. ఈ విభాండక మహర్షి ఎప్పుడైతే ఈ సుమతి అనే రాజు దగ్గరికి వస్తున్నాడు, ఆ మహర్షిని చూసినటువంటి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ మునీశ్వరునికి ఎదురు వెళ్ళి అక్కడ ఆయనకు స్వాగతం పలికిండ్రు. ఆ గురు శిష్యులని అందరిని కూడా ఈ రాజు తన విడిది లోపలికి తోలుకొని వచ్చింది. ఉచితాసనములనాసీనుని చేసి, ఉచితాసనములనాసీనుని చేసి పూజ ద్రవ్యముల తెచ్చి పూజించే మునివరుని, అంజలి ఘటించి సతీపతులిద్దరు ప్రార్థించిరి బహువిధముల సేలుగాను. అలకు తగిన ఆసనములను ఏర్పాటు చేసిండు ఈ మహారాజు. ఆ ఆసనములను ఏర్పాటు చేసి ఆసనము మీద కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరు అలకు ఎన్నో విధాలుగా ఇట్లాంటిగా పూజలు చేసిండ్రు. ఓ పరమ తపోనిధి మీరాకచే ధన్యాత్ముడనైతినే ధరణియందు, సత్పురుషుల రాక పరమ సంతోషము కూర్చునని బల్కుదురు పేర్మితో బుధులవని అందు. ఆ విభాండక మహర్షిని అంటున్నాడు, మహాత్మా మీ రాక వలన నా జీవితమే ధన్యతగాచింది, నేను చాలా పుణ్యుణ్ణి అయిపోయినా, మీ అటువంటి వారి రాక వలన మాకు చాలా సంతోషం కలిగినది. ఇట్లాంటిగా పాపాలన్నీ దూరం అవుతాయని ఇట్లాంటిగా తెలిసిన వాళ్ళు జ్ఞానులు ఈ మాదిరిగా మీ అటువంటి వారు పెద్దలు ఇట్లాంటిగానే మాట్లాడుతున్నారు. ఓ బ్రహ్మర్షి శాంతాత్మా
మీ పాదముల గడిగిన జలమును భక్తితో శిరస్సున ధరించిన వారికి సకల తీర్థముల మునిగిన ఫలముల బింసు సేలుగాను. ఓ మహర్షి, నీ పాదాలు గడిగిన నీళ్లను ఎవరైతే తల మీద పూసుకుంటారో అటువంటి వాళ్ళు ధన్యులైపోతారు. అన్ని తీర్థాలయందు స్నానం చేసినంత ఫలం తప్పకుండా కలుగుతుంది. బ్రహ్మజ్ఞాని విభాండక మహర్షితో నిట్లను సంశయము లేకను సకల ధన సంపదలు నా సతిసుతుల మీ పాదాల చెంతనని విభాండక మహర్షికి సంతోషమున సమర్పించే భక్తితో నచట. ఆ మహర్షితో అంటున్నాడు, మహాత్మ, నా సైతం, నా భార్య, నా పిల్లలు, నా రాజ్యం, దానము, ద్రవ్యం, ఈ భూమి అంతా నీదే అని ఆయనకు సర్వము దారవోషిండు. ఆ విభాండక మహర్షికి ఈ సుమతి అనేటువంటి రాజు. కానీ మునివరుడాశ్చర్యముంది అమృతాస్తములావని పతినాశీర్వదించి పుణ్యుని చూసి ముని సత్తముడిట్లనే ప్రసన్నుడనైతిని పరమానందమున బలికెనచట. ఈ మునీశ్వరునికి చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. సమస్తము దారపోసిండు, ఏమాత్రం కూడా ఉంచుకోకుండా సమస్తం దారపోసే కదా, చాలా ఆశ్చర్యపడుతున్నాడు. అప్పుడు సల్లగవర్దీలు నాయనని తన హస్తం చేత ఆ దంపతులు ఇద్దరి తలపైన చేతులుంచి అప్పుడు ఏమంటుండు కదా, సుజనపతి మీ వినయశీలము మీ వంటి సన్మార్గులు మైలు లేరంచు సందేహము లేక నిన్నడిగద మహిపాల పరమాత్ముడు పరవశించేటి పెక్కు పురాణములు మైగలవటంచు. ఆహా, నీ ఉదార స్వభావానికి నేను చాలా సంతోషించాను. సమస్తము నువ్వు నాకు దారపోసినావు. మరి నీ అటువంటి వాడు ఈ భూమి మీద ఎక్కడ కూడా లేడు. మరి పరమాత్ముడు సంతోషపడేటటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, పురాణాలు ఏమైనా ఉన్నాయా, నిన్ను అడగాలని ఇట్లాంటిగా అడుగుతున్నా అని ఆ విభాండక మహర్షి సుమతి అనేటువంటి రాజుని ఈ మాదిరిగా అడిగాడు. సుజనపతి ధీరుడ శూరుడ సతిపతులిద్దరు గూడి భక్తి తోడా మాఘమాసమందు రామాయణ శ్రవణములు చేయ సంకల్పించిన కారణమేమో తెల్పుడనగా. ఓ వీరాది వీర దానగుణశీల, ఓ సుమతి మహారాజా, నువ్వు ఈ మాఘమాసము లోపల సతిపతులిద్దరు భార్య భర్తలు కలిసి ఈ మాఘమాసము లోపల నువ్వు రామాయణం వింటున్నావు, చదువుతున్నావు. మరి ఈ నెల లోపల వినటానికి కారణమేమి, అది నాకు తెలుపని ఆ విభాండక మహర్షి ఆ సుమతి అనేటువంటి రాజును ఇట్లాంటిగా అడిగిండు. ఓ పూజ మహర్షి పుణ్యాత్మ, మీరడిగిన విషయములనన్నింటినీ సవివరముగా తెలిపెదననుచు మా గత జన్మ చరితము లోకములందాచర్యము గొల్పునని. మహాత్మ, మీరు ఇంతగానో నన్ను అనాలనా, అడగాలనా? ఆ విషయాలు ఏమిటో తెలియంటే తెలియజేస్తా కదా. మహాత్మా, మీరు అడిగిన దానికి నేను తప్పకుండా తెలియజేస్తా. మా గత వృత్తాంతము, గత జన్మ వృత్తాంతము ఇట్లాంటిగా అందరికి చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఆ సుమతి అనేటువంటి మహారాజు ఆ విభాండక మహర్షికి తెలియజేస్తున్నాడు. వినవయ్య మునివరా వివరముగా గత జన్మనే మాలిని శూద్రుడనే ప్రాణులహింసుట నిత్యము దుష్ట కర్మలాచరించిన పాతకుడనంచు. ఓ మునీశ్వర, గత జన్మ లోపల నేను ఒక శూద్రుని, నా పేరు మాలిని. ప్రతినిత్యం అడవి లోపలికి వెళ్ళాలా,
దొరికిన ప్రాణులను ఇట్లాంటిగా సంవరించి నేను తినాల. ఇట్లాంటిగా నా వృత్తి అనేది ఉండే. ధర్మ కర్మలకు వ్యతిరేకినై దీనుల దేవ ద్రవ్యములను అపహరించితి. వేషాలోలుడనై పరుల ద్రవ్యమపహరించితి. పాప పుణ్య భయము లేక నేను మాలినిగా ఉన్నప్పుడు ఏ మంచి పనులకు కూడా నేను ధర్మకర్మలకే కానీ భక్తికే కానీ దేనికైనా కానీ ఇట్లాంటిగా వ్యతిరేకంతో ఎన్నో దుష్కర్మాలను చేసిన. దేవతల ద్రవ్యమును కూడా అపహరించి నేను తిన్నా. వేషాలోలుడను ఎన్నో హింస కర్మలు నేను చేసినటువంటి వాడిని. గో బ్రాహ్మణ హత్యలు కఠినాత్ముడనై కరుణ లేక వనమందు వన్యమృగముల చంపి భక్షించి జీవించితి. పాపమనకవని అందు గోవులను చంపిన, బ్రాహ్మణులను చంపిన, అడవి లోపల ఏవి దొరికితే వాటిని చంపిన, బాటసారులను కూడా చంపిన, వాళ్ళను దోసుకున్న. పాప భయం అన్నది లేనే లేదు. కడుపు నింపుకోవటానికి ఎన్నో విధాలైనటువంటి దుష్కర్మలను చెడు పనులను చేసిన మహాత్మ నేను అని ఈ సుమతి అనేటువంటి రాజు ఆ విభాండక మహర్షికి తెలియజేసింది. నిర్జన వనములు బాటసారులు బోవ నడ్డమై జీవించదనమపహరించితి. అంతులేని బహు కష్టములను ఓర్చుకొనుచు కాననమున ఏకాంగినై. ఎవ్వరు రానటువంటి అడవి లోపల ఎవరన్నా బాటసారులు వస్తే వాళ్ళని అడగించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ధనమును తీసుకొని నాకు కావలసిన వస్తువులను తీసుకొని నేను ఇట్లాంటిగా జీవనం సాగించిన. నేను అంతులేని బహు కష్టములను ఓర్చుకొనుచు కానమున ఏకాంగినై. అడవి లోపల ఎన్నో కష్టాలు కోర్చుకుంటు నేను ఒంటరిగానే ఉంటుంటిని. ఉండగా గ్రీష్మతాపముతో నొకనాడు అమిత క్షుద్ర తృష్ణలకు తాళలేక అలసి తూలుతూ నడవిదెరుగా కాననమందు నా దైవ వశము. ఇట్లాంటిగా ఆకలి బాధలకు వేసవి లోపల తట్టుకోలేక అడవి లోపల ఇట్లాంటిగా తిరుగుతున్నా. గోచరించే ఆశ్రమము కనగా నాకు దివ్య తేజమున వెలుగొందాశ్రమ సమీపమునా. సరస్సునందంసలు బెగ్గురు పక్షులు కనుల గంటినే నచట కలియదిరుగా మహాత్మా. ఆ వనం లోపల ఆకలి తీర్చుకుందాం, మరి ధూపను తీర్చుకుందాం, నీళ్ళు తాగుదామన్న ఉద్దేశంతో అక్కడ తిరగాడంగా ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం పక్కన ఒక చిన్న చెరువు ఉన్నది. ఆ చెరువు లోపల హంసలు పక్షులు బెగ్గురు పక్షులు ఇట్లాంటిగా అవన్నీ కూడా తిరుగుతున్న ఆ దృశ్యం నా కళ్ళ కనిపించింది. సరస్సు నందు జలములు ద్రాగి సెదతీర్చుకొని నేను వేగా భక్షించబెకిలించి కందమూలముల క్షుధ తృష్ణలు తీర్చుకుంటీ సేలుగనచట. అక్కడ నేను నీళ్ళను తాగి అక్కడ ఉన్నటువంటి కందమూలాలు గడ్డలను ఇట్లాంటిగా తిని అక్కడ విశ్రాంతి తీసుకున్నా. మరి ఆ తర్వాత మళ్ళా నీళ్ళు తాగి సెద తీర్చుకున్నా. అంటే అక్కడ యాస్ట్ వచ్చిందని అక్కడ పండుకొని ఉన్నాం. వశిష్ఠ మహర్షి ఆశ్రమ సమీపమున స్ఫటిక శిలలతో గోడలను పెట్టి కర్రలను పరిచి ఆకులు తృణముల గప్పి కుటీరమందు నివసించి తీసేలుగా. నాకు ఒక తోడు దొరికినట్టయింది. నాకు ఒక హిమ్మత్ అనేది, నాకు బలం అన్నది వచ్చింది. ఆశ్రమమును చూసిన ఇక ఇక్కడనే ఉండాలని నిర్ణయించుకొని ఆ రాళ్ళ రప్పలన్నీ ఇట్లాంటిగా గోడల మాదిరిగా పెట్టి కర్రలు తెచ్చి కర్రలను పెట్టి
ఆ కర్రల పైన గడ్డిని ఆకులను తెచ్చి ఇట్లాంటిగా కప్పి ఆ కుటీరము లోపల ఆ చిన్న గుడిసె లోపల నేను ఉంటుంటుంది. వనమందు సాటుమాటుగా పొంచియుండి మాంసభక్షణకు జంపుచు మృగములా నివసింప 20 వత్సరములు తల్లిపోవగ కాలమచట. నేను ఇట్లాంటి ఆ వనము లోపల ఆశ్రమము లోపల 20 సంవత్సరాల వరకు ఉన్నా నేను అక్కడ. ఆ కాలమంతా గడిచిపోయింది. ప్రతినిత్యం అడవి లోపలికి వెళ్ళాలా, పక్షులను వన్యమృగములను సంవరించి నేను జీవనం గడపాల, ఆ గుడిసెలచ్చి ఉండాల. ఇట్లాంటిగా 20 సంవత్సరాలు గడిచిన అని ఆ విభాండక మహర్షితోటి ఈ సుమతి అనేటువంటి రాజు తెలియజేస్తున్నాడు. విభాండక మహర్షితో నిట్లనే మాలిని ఈ నా సతి పూర్వజన్మలు నిషాద వంశమున జన్మించి కాలినామము తోడా నేని చెటనుండగను వచ్చే నా కడకు వాసిగాను. మహాత్మా ఈమె నా భార్య, నిషాద వంశం లోపల పుట్టింది, కాళి అనే నామం పేరుతోటి అక్కడ ఉండే. ఇట్లా నేను ఇక్కడ ఉండంగా తిరుగుతూ కూడా ఆమె నా దగ్గరకు వచ్చింది. దయాదులందరూ లేక ధరణి యందు దూరమైపోవకడు దుఃఖితూరాలాయే తూలుతూ క్షుద తృష్ణల దాలలేక అన్నోదములకై నడవి తిరుగవని యందు. నా మాదిరిగానే ఈమె కూడా, ఈమెకు దయాదులు అన్నారు అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరూ దూరం అయిపోయిళ్ళు. ఇట్లాంటిగా ఏడ్చుకుంటా ఆకలి బాధకు తాళలేక ఈ అడవి లోపల తిరిగి ఈమె నా దగ్గరకు వచ్చింది. సంచరించుచు నిర్జనవనమున సంచరించను దైవమున సముఖము చేర్చే బౌక్లేశముల దుఃఖించగను నెనరుగల్లుగానే చేరదీస్తినే నిచట. ఎవ్వరు లేని ఈ కారడవి లోపల ఇట్లాంటిగా తిరుగుతూ ఆ పరమాత్ముని కృప వలన ఈమె నా దగ్గరకు వచ్చింది. ఆమెను నా దగ్గరకు ఏడ్చుండు ఆ పరమాత్ముడు. ఎన్నో కష్టాలతోటి ఈమె ఏడ్చుకుంటా నా దగ్గరకు వస్తే నేను ఈమెను చేరదీసిన, నా భార్య సుమతిని, నా భార్య సత్యావతిని. ఓ బ్రహ్మర్షి మెకునే వేగ మాంసము పండ్లు జలములు సంగీ క్షుధతృష్ణల దీర్ఘ తృప్తిగా భక్షించి సంతుష్టురాలాయను సుందరాంగి. ఈమె అవస్థను చూసి నేను నా దగ్గర ఉన్నటువంటి మాంసము పండ్లు ఈమెకి ఇస్తే ఆమె తిని తన ఆకలి తీర్చుకున్నది. తన వృత్తాంతమంతయు యథాతథము నాకును వివరించే నే విన్నవించదమునివరా వినుమని వివరించే విశేషముల వినయముగను. మహాత్మా, నేను మీకెట్లా నా వృత్తాంతమంతా నీకు తెలియజేసాను, అదేవిధంగా ఈ సత్యావతి నాకు ఇట్లాంటిగా తన వృత్తాంతమంతా తెలియజేసింది. ఆ విషయమంతా కూడా నేను నీకు తెలియజేసి ఆమె వృత్తాంతం కూడా. మునినాథనా సతి చరితము నిషాద కులమునా దావికుడు గలడు వింధ్యగిరి అందునగలడు దావికునికి జన్మించే జగతి అందు. నిషాద కులం ఈమెది. ఆ దావికుడు అనే వానికి ఈమె జన్మించింది. యతివరా నాకును వలే పరుల ధనమునపహరించు పాపాత్మురాలు పతి హత్య చేసే పాపమనక పాపకర్మల బంధువు వెడలగొట్ట. మహాత్మా,
ఆ విభాండక మహర్షితోటి అంటుండు ఈ సుమతి అనేటువంటి రాజు, మహాత్మా నేను ఏ మాదిరిగా ఇట్లాంటిగా ఉన్నానో ఆమె కూడా అదే వృత్తి చేపట్టి జీవనం చేస్తున్నది. భర్తను సంవరించింది, బంధువులందరూ ఎల్లగొట్టిన ఇంటి నుండి. అప్పటి నుంచి ఈమె నా మాదిరిగా అడవి లోపల తిరుక్కుంటా దొరికినవి తిరుక్కుంటా తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది. నడవి తిరుగుచూ వెతలచే బహుక్లేశములు బాధింప చెంతజేరే నడవిలోనా కర్మవశమున కష్టములు కలిగనని తెలిపి వశిష్టాశ్రమ సమీపమున ధరణి అందు. ఆమె కూడా నా మాదిరిగా ఇట్లాంటిగా ఎన్నో కష్టాలు కోర్చుకొని ఇట్లాంటిగా దుఃఖించి అడవి తిరిగి తిరిగి నా దగ్గరకు వస్తే ఈ వశిష్టాశ్రమానికే వచ్చింది. గాంధర్వ విధి సతీపతులమైతిమి పంచభూతముల సాక్షి పరమ సంతోషమునా వన్యమృగముల చంపి భక్షించితిమి మాంసాహారముల బాగుగాను. మేమిద్దరం ఈ పంచభూతాల సాక్షిగా గాంధర్వ విధమున మేము పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం కలిసి ఈ అడవి లోపల తిరుగుతూ తిరుగుతూ ఎవి కనిపిస్తే వాటిని సంవరించుకుంటా ఇట్లాంటిగా మేము జీవనం కొనసాగించినాం. ఋషులు భక్షింపగ మిగిలిన ప్రసాదము కొరకై వెళ్ళి వచ్చుచుంటిమి ఆశ్రమమునకు బాగుగాను. నొకనాడాశ్రమమున దేవమునులు రామాయణ పరాయణము సల్పుచుండా. ఆ వశిష్ఠుని ఆశ్రమము లోపల ఇట్లాంటిగా మేము మిగిలిన ఆహారం దొరుకుతుందేమో అని అక్కడికి వెళ్ళి ఇట్లాంటిగా వస్తున్నాం. ప్రతినిత్యం మాది అదే పని. ఆ ఆశ్రమము లోపల దేవర్షులందరూ కూడా రామాయణ పఠన శ్రవణలు చేస్తున్నారు, పారాయణం చేస్తున్నారు. శుక్లపక్ష మాఘమాసమందు పాడ్యమి మొదలు నవమి వరకు 9 దినములు శ్రీరామ కథామృతము నిరహారులై సేలుగా వింటిమి మేమచట. శుక్లపక్షం మాఘ శుక్లపక్షం నుంచి పాడ్యమి నుంచి నవమి దానిక 9 రోజులు విన్నాం మేము. అన్నం లేదు, ఏమీ లేదు, మాకు ఆహారం అన్నది లేనే లేదు. నిరహారులమయ్యుండుటచే అమితమోక్షుద తృష్ణలు బాధింప అలసి సొలసి సతిపతులిద్దరము మహాముని వశిష్టాశ్రమము చేరా. ఆకలి బాధలు తాళలేక మేము అక్కడికి వెళ్తే ఇట్లాంటిగా 9 రోజులు రామాయణం వినవలసి వచ్చింది. ఇద్దరికి భక్తి మాలో నేర్పడి రామాయణ కథామృతము వింటిమి 9 దినములు భక్తితో. తరువాతను మృతి నొందితిమి సతిపతులిద్దరమని. మహాత్మా మేము 9 రోజులు రామాయణం అన్నం లేకని విన్నాం. ప్రతినిత్యం ఒక పొద్దుతోటే విన్నాం రామాయణం. ఇట్లాంటిగా విని మేము తనువులను చాలిసి మహాత్మాని ఆ విభాండక మహర్షితోటి ఈ సుమతి అనేటువంటి రాజు తెలియజేస్తుంది. విభాండక మహర్షితో జనపతిట్లనే రామాయణ పఠన శ్రవణ చేత శ్రీ మహావిష్ణువు సంతసించి దూతలా నంపే కొనిబోవమమ్ము. ఆ మహర్షితోటి ఇంకా తెలియజేస్తున్నాడు మహాత్మ. మేము 9 రోజులు భక్తిగా రామాయణమును విన్నాం. విని నిరహారులమై అంటే హారం లేకనే విన్నాం ఒక పొద్దుతోని. ఉపవాసంతో మేము విన్నదానికి ఆ పరమాత్ముడు సంతసించే విష్ణువు తన దూతలను పంపిండు.
పుష్పకముపై నిద్దరిని కూర్చుండబెట్టుక కూర్మితో నందు చేర్చిరి దూతలు పరమ పదముకు ఎంతకాలముంటిమో దేవదేవుని సన్నిధిలో ఎరుకలేదు. ఆ పుష్పక విమానము లోపల మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఆ దూతలు విష్ణులోకంకు తీసుకెళ్ళిండు మమ్మల్ని. మరి అక్కడ ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నామో మాకైతే ఏమాత్రం తెలియదు, మాకు గుర్తు లేదు ఆ విషయం. సుజనపతిట్లనే మహర్షితో ఉండి శ్రీరామదామమునందు అనుభవించి సుఖభోగముల వేల సంవత్సరాల ఉంటే మని తెలిపే. ఆ రామధామము లోపల, ఆ పరంధామము లోపల ఎన్ని వేల సంవత్సరాలు ఉండి మేము సుఖాలు అనుభవించినాం మాకైతే తెలియదు. ఇంకనో బ్రహ్మలోకము చేరి వేల సంవత్సరములుంటిమి సత్యలోకమునా ఇంద్రలోకము చేరి స్వర్గమందు దివ్య భోగములను అనుభవించితిమి బాగుగా నచట. అక్కడి నుంచి సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గర ఉన్నాం, వేల సంవత్సరాలు ఉన్నాం. అక్కడికి వెళ్ళి ఇంద్రలోకం పోయినాం, ఆ స్వర్గము లోపల ఎన్నో భోగాలను అనుభవించినాం. ఓ మునివరేణ్య అప్రయత్నముగా రామాయణ గాథ విన్నంతనే బాగుగా మాకును సుఖభోగములు కలిగనని తెలిపి. ఆ విభాండక మహర్షితోటి అంటున్నాడు ఇంకన్నా, మహాత్మ అప్రయత్నముగా వినాలన్న ఉద్దేశంతో మేము వెళ్ళైతే వినలేదు రామాయణం. ఆకలి అయింది, ఆకలి బాధ తీర్చుకోవడానికి ప్రసాదం ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళినాం. మా లోపల భక్తి ఏర్పడి 9 రోజులు నిరాహారులమై ఆ రామాయణం అప్రయత్నంగానే విన్నాం మహాత్మా. అట్లా విన్నంత మాత్రముననే మాకు ఇంత గానం అంటే వైభోగములు కలిగినాయి. ఓ ధర్మాత్మ ఇంకను రామకథామృతము గ్రోలినా దాటించు జనన మరణ భయముల పారద్రోలు 9 దినములు భక్తి శ్రద్ధలతో వినినా. ఈ రామాయణం 9 రోజులు విన్నట్లయితే తప్పకుండా ఈ జనన మరణ చక్రము నుండి దాటిపోగలుగుతాం. మహాతపోనిధితో నిట్లను అప్రయత్నముగా రామాయణము శ్రవణము చేసిన మానవులకు అనంత పుణ్య ఫలము లభించునని తెల్పెనచట. ఆ విభాండక మహర్షితోటి ఇంకా తెలియస్తున్నాడు ఈ సుమతి అనేటువంటి రాజు. మహాత్మా అప్రయత్నముగా ఇన్నంత మాత్రమున ఇన్ని ఫలితాలు కలిగినాయి. మరి అప్రయత్నముగా విన్నా కానీ ఈ పఠన శ్రవణం చదవడం, వినడం, మననం చేయడం, ఆ ధ్యానించడం ఇవన్నీ ఏది చేసినా కానీ తప్పకుండా మోక్షం కలుగుతుంది, ఎంతో పుణ్యం దొరుకుతుంది. సకల మనోరథముల నీడేర్చే శ్రీరామ కథామృతము విని విభాండక మహర్షి రాజుకు నమస్కరించి దర్లి తపోవనముకు. సమస్త కోరికలను తీర్చేటటువంటి ఇహపర సుఖములను కలిగించేటటువంటి రామకథను విని ఆ విభాండక మహర్షి ఈ సుమతి అనే రాజునకు నమస్కారం చేసి తాను తన తపోభూమికి వెళ్ళిపోయిండు. నారదుడు సనకాదులతో నిట్లని బహుపాతకముల రూపుమాపు శ్రీరామ కథామృతం వినినా మగశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు. నారద మహర్షి బ్రహ్మసభ లోపల సనత్ కుమారునికి తెలియజేస్తున్నాడు, మహాత్మా మాఘమాసము లోపల శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు రామాయణం వింటే ఈ మాదిరిగా ఇట్లాంటిగా ఫలితాలు కలుగుతాయని అక్కడ తెలియజేసింది. ప్రయత్నపూర్వకముగా వినిన పవిత్రమైన రామకథామృతము సమస్త క్లేశముల రూపుమాపి
సకల మనోరథము నీడేర్చు పెన్నిది. వినాలని ప్రయత్నం చేసి విన్నా కానీ ఎట్లయినా కానీ ఆ శబ్దము రామాన్న శబ్దం ఇట్లాంటిగా చెవిన పడ్డంత మాత్రముననే మోక్షము కలుగుతాయి, అపర సుఖాలు కలుగుతాయి. ఈ విధము నారద మహర్షి సనకాదులకు శ్రీరామ కథ మహాత్యము తెలుప సంతసించిరి సభలు సనకాదులచట. ఇట్లాంటిగా ఆ నారద మహర్షి సనత్ కుమారునకు తెలియజేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ విని సంతోషపడ్డారు. శ్రీరామ కథాయిక ముందర పరమరహస్యము పతితులను గావ, తన కథ తానే పరమాత్ముడు జనులందరూ విని తరించరచన చేయు బాగుగాను. ఈ కథనంతా కూడా ఆ పరమాత్ముడే ఆ రాముల వారే రచన చేస్తున్నాడు. శ్రీరామ కథను రచన చేయ నా ప్రజ్ఞేమి లేదిందు, వాల్మీకి రచించిన రామాయణ కావ్యము ముందరేసుగా చూసి ఎర్రోజు రాములు రచన చేసి వినుడి సుజనులారా. నేను రాయాలంటే నా వశం అవుతుందా? కాదు. ఆ వాల్మీకి రాసినటువంటి ఆ రామాయణం చూసి నేను రాసిన, నాకు అనుకూలంగా ఉండేటట్టు నేను రాసుకున్నా. శ్రీరామ ఎరుక నీవే ఎరుగా బట్ట బయలైన బ్రహ్మము నీవే, ఎరుక రూపము దాల్చిన ఎర్రోజు రాములకు పరమ పదవిచ్చి మరు జన్మకు రాకుంట చేయు రామచంద్ర. శ్రీ స్కంద పురాణముల ఉత్తరాఖండ మందలి నారద సనత్ కుమార సంవాదము రామాయణ మాత్యమున మాఘఫలాను కీర్తనమను 3వ అధ్యాయం సంపూర్ణం. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.